మొదట ఎవరు? ప్రవక్త. ప్రవక్త పని ఏమిటి? దేవుని నుండి వినువాడై దర్శనములు కలలు కలిగి ఉండి ప్రజలను, సంఘములను, దేశములను వారి వారి గమ్యము చొప్పున నడిపించే అధికారము కలిగిన వాడు ప్రవక్త అయితే, సువార్థికుడు ఇవాంజలిస్ట్ పని ఏంటి? ఆత్మలను సంపాదించేటటువంటి పని సువార్థికుడిదైతే, కాపరి పని ఏంటి? అప్పజెప్పబడిన మందను ధ్యాసగా కాయడమే కాపరి యొక్క పని అయితే, ఉపదేశకుడు పని ఏంటి? మర్మములను గ్రహించి వాటి పట్ల ఆసక్తి కలిగి ఆ మర్మములను అందరికీ అర్థమయ్యే రీతిలో స్వల్పమైన భాషలో క్రమబద్ధముగా ఆయన వివరించేటటువంటి వాడే సువార్థికుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మిగిలిపోయారు చెప్పాలి? ఎవరు మిగిలిపోయారు? అపోస్తలుడు మిగిలిపోయాడు. ఈ నాలుగింటిని కలిగి ఉన్నవాడే అపోస్తలుడు. దేవునికి స్తోత్రం. ప్రవక్త చేయవలసిన పనిని, ప్రవక్తకున్నటువంటి గుణములను, సువార్థికుడు చేయవలసిన పనిని, ఆ గుణములను, కాపరి చేయవలసిన పనిని, ఆ గుణములను, ఉపదేశకుడు చేయవలసిన పనిని, ఆ గుణములను, ఈ నాలుగింటిని కూడా చేసేటటువంటి వాడే అపోస్తలుడు. ఇంతవరకు దేవుని ద్వారా అపోస్తలుగా పిలువబడిన ప్రతి ఒక్కరిని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడుతాము. ఇది చిన్న పని కాదు, ఇది చిన్న పని కాదు, చాలా భారమైన పని, బాధ్యత కలిగిన పని. అపోస్తలుల కొరకు మరలా దేవుడు ఒక చక్కని మాట రాయిస్తున్నాడు. ఏమనంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీ 12:12. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా, ఆయన ప్రవక్త చేసే పనులే కాదు, ఆయన సువార్థికుడు చేసే పనులే కాదు, ఆయన కాపరి చేసే పనులు కాదు, ఆయన ఉపదేశకుడు చేసే పనులు కాదు, కానీ ఈ 4 పనులతో పాటు ఆయన ఆ సూచక క్రియలు చేయగలడు, ఆయన అద్భుతములు చేయగలడు, ఆయన మహత్కార్యములను చేయగలడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చేయగలిగే వాడే ఏం పేరు పెట్టుకోవాలా? అపోస్తలుని పెట్టుకోవాలి. ఇవేవి లేకుండా అపోస్తలుని పిలిపించుకోవడం అది చాలా భయంకరం. కాబట్టి ఆ పిలుపు ఎవరు పొందుకున్నారు? పౌలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు.